ముందుగా మనందరికీ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని అందించినటువంటి పత్రిజీ గారికి, మనకి ప్రతిరోజు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి రాఘవరావు సార్‌కి, రాజలక్ష్మి మేడం గారికి, ఈ జూమ్ క్లాస్‌లో ఉన్నటువంటి ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏమిటి అంటే త్రివిధ రోగ కారణాలు. ఈ టాపిక్ నేను 'త్రివిధాలు' అనే పుస్తకం నుండి రాఘవరావు సార్ రాసిన 'త్రివిధాలు' అనే పుస్తకం నుంచి తీసుకోవడం జరిగింది. మనం గమనించినట్లయితే ప్రస్తుత సమాజంలో మానవుడు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఏంటి అంటే ఈ రోగం. ఈ రోగం అనేది చాలా చాలా మానవుని చాలా ఇబ్బంది పెడుతుంది. గమనిస్తే పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి చనిపోయే ముసలాడి వరకు రకరకాల రోగాలతో బాధపడుతున్నారు. ఎవరిని చూసినా రోగాలే, ఎక్కడ చూసినా మరి ఇటువంటి రోగాలు వచ్చినప్పుడు వాటిని భరించడం అనేది చాలా బాధాకరమనే చెప్పుకోవచ్చు. చాలా మంది ఈ రోగ బాధలు భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ రోగం రావడం వల్ల శరీర ఆకృతిని కోల్పోతారు. అందాన్ని, ఆకర్షణని కోల్పోతారు. అప్పటిదాకా ఎంతో చక్కగా పని చేసుకునే వాళ్ళు మంచాన పడడం వల్ల ఏ పని చేసుకోలేక, తన కుటుంబంతో సరదాగా గడపడానికి లేక, ఇంకా తినాలనుకుని తినడానికి లేక ఎంతో బాధపడుతూ ఉంటారు. మరి కొన్ని రోగాలు వచ్చిన వాళ్ళకి తన కుటుంబ సభ్యులు కూడా సహాయం చేయడానికి నిరాకరిస్తూ ఉంటారు. కొంతమందికి దీర్ఘకాలిక రోగాలు వచ్చినప్పుడు ఆ ఖర్చు వల్ల ఆర్థిక సమస్యలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంటే వాళ్ళ సంపాదన కన్నా ఈ మందులకి, హాస్పిటల్‌కి ఖర్చు ఎక్కువ అవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొని అప్పులు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆస్తులు కూడా అమ్ముకుంటూ ఉంటారు. అలా మంచం మీద పడి ఆ బాధను భరించలేక ఎంతో నరకయాతన పడుతూ ఉంటారు. మనం గమనిస్తే ఒక ఒక కోడిని కానీ, మేకను గానీ, లేదా చేపను గానీ కట్టేసి దాన్ని బలిస్తున్నప్పుడు అది ఎటూ కదలలేక ఆ బాధను భరిస్తూ ఎలా అయితే ప్రాణం వదులుతుందో, మానవుడు కూడా ఇప్పుడొచ్చే రోగాలకి ఎటూ తప్పించుకోలేక తన చేతులు, కాళ్ళు కట్టకపోయినా కూడా ఆ మంచం మీద పడి ఆ బాధను భరిస్తూ ప్రాణాలు వదులుతున్నాడు. మన ప్రపంచంలో గమనిస్తే ఎక్కడ చూసినా మందుల షాపులు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లు, డాక్టర్లు, ఆర్ఎంపీ డాక్టర్లు, ఇంకా నాటు వైద్యులు ఇలా ఎంతో మంది ఉంటున్నా ఏ గ్రామంలోనైనా కూడా ఏ ఫెసిలిటీ లేని గ్రామం ఉండొచ్చు గానీ, రోగం లేని గ్రామం గానీ, రోగం లేని ఊరు గానీ లేదనే చెప్పుకోవచ్చు. మరి కొన్ని వందల హాస్పిటల్ నుంచి కొన్ని వేల మంది డాక్టర్లు ప్రతి సంవత్సరం బయటికి వస్తున్నా కూడా, ఇంకా కొన్ని గ్రామాల్లో వైద్య సదుపాయాలు అందట్లేదు అంటే, ఈ వ్యాధుల తీవ్రత ఏ స్థాయికి చేరుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో మానవుడు చేసే మొదటి ప్రయత్నం ధన సంపాదన. రెండోది రోగ నివారణ. మరి గతంలో మానవుడు డబ్బు దేనికి సంపాదించేవాడు అంటే, ఆహారం ఏర్పరచుకోవడం కోసం, ఆ ఆహారాన్ని సమకూర్చుకోవడం కోసం సంపాదించేవాడు. భవిష్యత్తులో ఆహారం కొలత రాకూడదని డబ్బులు నిల్వ చేసుకునేవాడు. కానీ ఇప్పుడు రోగాలు ఎప్పుడొస్తాయో తెలీదు. ఆ రోగం వస్తే ఎంత ఖర్చవుతుందో తెలీదు. మరి ఆ రోగం నుంచి బయటపడడానికి కావలసిన డబ్బులు దానికోసం అంటే ఆరోగ్యం కోసం డబ్బులు నిల్వ చేసుకుంటున్నాడు. పూర్వం వార్ధక్యానికి భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు వార్ధక్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు భయపడుతున్నారు. అప్పట్లో జీవిత బీమాలు అంటే లైఫ్ ఇన్స్యూరెన్స్‌లు కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు హెల్త్ ఇన్స్యూరెన్స్‌లు అంటే ఆరోగ్యానికి ఇన్స్యూరెన్స్‌లు కట్టుకుంటున్నారు. దీన్ని బట్టి మన ప్రపంచంలో అనారోగ్యాల స్థాయి ఏ స్థాయికి వెళ్ళిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇటువంటి రోగాలు వచ్చినప్పుడు కొంతమందికి అవయవాల్లో కూడా లోపాలు ఏర్పడి అంగవైకల్యం కూడా వస్తోంది. మరి దానివల్ల ఎటూ కదలలేని పరిస్థితి. మరి ఇటువంటి రోగాలు రాకుండా ఉండాలి అన్నా, ఆ రోగాల నుండి బయటపడాలి అన్నా, అసలు ఆ రోగాలు రావడానికి కారణం తెలుసుకోవడం ఎంతైనా ముఖ్యం. ఎందుకంటే ఏదైనా సమస్య నుండి బయటపడాలి అంటే ముఖ్యంగా దానికి కారణం తెలుసుకోవాలి. అప్పుడే దానికి సరైన పరిష్కారం లభిస్తుంది. దీనికి ప్రాపంచిక జ్ఞాన శాస్త్రాన్ని ఉపయోగించి గనక మనం కారణం తెలుసుకున్నట్టయితే అది సగం సగం కిందే ఉంటుంది. ఎప్పుడైతే దీనికి ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించి కారణం తెలుసుకుంటామో, మనం శాశ్వతమైన పరిష్కారం
పొందగలుగుతాం. ఈ ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక శాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించి ఈ రోగాలకి కారణం 3 రకాలుగా ఉంటాయని పెద్దలు చెప్పడం జరిగింది. అవి ఏమిటి అంటే క్రిముల వల్ల వచ్చే రోగాలు, క్రియల వల్ల వచ్చే రోగాలు, ఇంకా కర్మల వల్ల వచ్చే రోగాలు. ఇందులో మొదటిది క్రిముల వల్ల వచ్చే రోగాలు. వీటి గురించి మనం తెలుసుకుందాం. ఈ క్రిముల వల్ల వచ్చే రోగాలని మనం భౌతిక కారణాల వల్ల వచ్చే రోగాలు అని కూడా చెప్తూ ఉంటారు. ఈ రోగాలు వ్యాధికారక క్రిములు శరీరంలో ప్రవేశించి కణాలపై దాడి చేస్తున్నప్పుడు వస్తూ ఉంటాయి. అవేమిటి అంటే జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్, ఇన్ఫెక్షన్స్, అలెర్జీస్. మరి ఇటువంటి రోగాలొచ్చినప్పుడు డాక్టర్లు మందులిచ్చి కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోమంటూ ఉంటారు. అలా వాడడం వల్ల కొన్నాళ్ళకి ఆ జబ్బు నుంచి బయటపడిపోగలుగుతాం. మరి ఇవసలెందుకొస్తున్నాయి అంటే ఆహ్, పరిశుభ్రమైన వాతావరణం లేకపోయినా, మనం పరిశుభ్రంగా లేకపోయినా, కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం తీసుకున్నా, వాతావరణంలో మార్పులు వచ్చినా కూడా ఇటువంటి రోగాలొస్తూ ఉంటాయి. మరి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు, ఈ వ్యాధికారక క్రిములు ఆ కణాలపై దాడి చేయకుండా కాపాడుతూ ఉంటుంది ఆ శక్తి. కానీ ఎప్పుడైతే ఈ వ్యాధి నిరోధక శక్తి శరీరంలో లోపిస్తుందో, అప్పుడు ఈ కణాల మీద ఈ వ్యాధికారక క్రిములు దాడి చేయడం వల్ల మనకి ఇటువంటి రోగాలొస్తూ ఉంటాయి. మరి ఈ వ్యాధి నిరోధక శక్తి అంటే ఏమిటి? అది ఎక్కడుంటుంది? దాన్ని ఎలా పెంచుకోవాలి? అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాధి నిరోధక శక్తి అనేది మానవుడి శరీరంలో అంతర్లీనంగా ఉంటుంది. దీనినే ఆత్మశక్తి అంటారు. మరి ఈ ఆత్మశక్తి శరీరమంతా వ్యాపించి శరీరాన్ని ఎటువంటి వ్యాధికారక క్రిములు కూడా దాడి చేయకుండా కాపాడుతూ ఉంటుంది. కానీ ఏదైనా మనకి ఈ వ్యాధికారక క్రిముల వల్ల వచ్చే రోగాలు వచ్చినప్పుడు డాక్టర్స్ యాంటీబయాటిక్స్ అవి ఇస్తూ ఉంటారు. అవి వాడడం వల్ల బాక్టీరియా తాత్కాలికంగా పోతుంది. అంటే ఆ వ్యాధి అప్పుడు తగ్గుతుంది. కానీ మళ్ళీ బాక్టీరియా బాడీలోకి ఎంటర్ అయినప్పుడు కొత్త జబ్బొస్తుంది. అంటే జ్వరమో, దగ్గో మళ్ళీ వస్తుంది. ఇక్కడ ఇది శాశ్వతమైన పరిష్కారం కాదు. ఇది తాత్కాలికమైన పరిష్కారమే. మరి ఏది పెంచుకుంటే మన శరీరంలో ఇటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి అంటే ఆత్మశక్తిని పెంచుకున్నప్పుడు ఇటువంటి రోగాలు రాకుండా ఉంటాయి. ఉదాహరణకి మనకి ఈ ఆత్మశక్తి అనేది బయటికి కనిపించదు. ఎలాగైతే విద్యుత్ పరికరాలలో కరెంటు వైర్లలో మనకి విద్యుత్ శక్తి కనిపించదో, అదే విధంగా మానవుడి శరీరంలో అంతర్లీనంగా ఉన్న ఈ ఆత్మశక్తి బయటికి కనిపించదు. కానీ ఇది శరీరాన్ని అనుక్షణం వ్యాధికారక క్రిముల బారి పడకుండా కాపాడుతూ ఉంటుంది. దాడి చేయకుండా కాపాడుతుంది. మరి ఈ ఆత్మశక్తి శరీరాన్ని ఈ వ్యాధికారక క్రిముల నుండి ఎలా కాపాడుతుందో చిన్న ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుందాం. ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు శరీరంలోంచి ఆత్మ తప్పుకుంటుంది. అంటే ఆత్మశక్తి ఉండదు. అలాంటప్పుడు ఈ వ్యాధికారక క్రిములు ఆ శరీరంలో ప్రవేశించి ప్రతి కణాన్ని కూడా తినడం మొదలుపెడతాయి. దానివల్ల శరీరం కుళ్ళిపోతుంది. కొద్ది నిమిషాల్లోనే శరీరమంతా కుళ్ళిపోయి చెడు వాసనతో కూడిన ఆ గ్యాస్ అనేది బయటకొస్తూ ఉంటుంది. ఆ వాసన బయటికి రాకుండా ఆ గ్యాస్ బయటికి రాకుండా ముక్కులలో, చెవులలో దూది పెడుతూ ఉంటారు. దానిని మైలు అని కూడా అంటూ ఉంటారు. మరి ఆ శవం పక్కన వచ్చిన వాళ్ళకి ఆ క్రిములు హాని చేయకుండా ఉండాలని ఇంటికి రాగానే స్నానం చేసి గాని లోపలికి రానివ్వరు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ ఆత్మశక్తి ఆ శరీరంలో ఉన్నంత సేపు కూడా ఏ క్రిములు ఆ శరీరంపై దాడి చేయలేదు. కానీ ఎప్పుడైతే ఆ ఆత్మశక్తి ఆ శరీరం నుండి తప్పుకుందో వెంటనే ఆ క్రిములన్నీ కూడా దాడి చేయడం మొదలుపెట్టాయి. కనుక ఇక్కడ మానవుడి శరీరాన్ని ఈ వ్యాధికారక క్రిముల నుండి కాపాడేది ఈ ఆత్మశక్తి అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ ఆత్మశక్తి లోపించడం వల్లే మనకి ఇటువంటి వ్యాధులొస్తున్నాయని కూడా అర్థమవుతుంది. మరి ఇటువంటి ఆత్మశక్తిని పెంచుకోవాలంటే మనకున్న ఒకే ఒక్క మార్గం శ్వాస మీద ధ్యాస, ధ్యానం. మరి ఎవరైతే ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానాన్ని తీవ్రంగా చేస్తారో వాళ్ళు ఇటువంటి
క్రిముల వల్ల వచ్చే రోగాల నుండి బయటపడతారు. కొత్తగా రోగాలు రాకుండా కూడా చూసుకోగలుగుతారు. ఇక రెండవది క్రియల వల్ల వచ్చే రోగాలు. వీటినే మానసిక కారణాల వల్ల వచ్చే రోగాలు అని కూడా అంటూ ఉంటారు. ఇవి ఏమిటి అంటే బీపీ, షుగర్, క్యాన్సర్, ఎయిడ్స్, పారాలిసిస్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, మూర్ఛ వ్యాధులు ఇలా రకరకాలుగా వస్తూ ఉంటాయి. ఇవి ఒక పట్టాన వస్తే తగ్గవు. అందుకే డాక్టర్స్ వీటిని దీర్ఘకాలిక రోగాలు, సైకోసోమాటిక్ డిసీజెస్ అంటూ ఉంటారు. మరి ఇవి రావడానికి కారణం ఏమిటి అంటే మానవుడిలో ఉన్నటువంటి టెన్షన్స్, విపరీతమైన ఆలోచనలు, డిప్రెషన్ వీటి వల్ల వస్తూ ఉంటాయి. మరి ఎన్నాళ్ళు మందులు వాడినా ఇటువంటి రోగాల నుంచి మానవుడు బయటపడలేడు. మరి ఇటువంటి రోగాలకు కూడా మనం ఆధ్యాత్మిక కారణాలు కనుక తెలుసుకున్నట్టయితే వీటి నుండి కూడా మనం బయటపడగలుగుతాం. మరి ఇవి ఎందుకొస్తున్నాయి అంటే క్రియలలో ఏర్పడిన లోపాల వల్ల. అంటే మానవుడి శరీరంలో ఉన్న క్రియలలో లోపాలు ఏర్పడినప్పుడు ఇటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. మరి ఈ క్రియలు అంటే ఏమిటి? అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్రియ అంటే పని. మనకి కర్మ అన్నా కూడా పనే. కానీ రెండిటికి చిన్న వ్యత్యాసం ఉంది. అదేమిటంటే కర్మలు మన ప్రమేయంతో చేస్తూ ఉంటాం. కొట్టాలనుకుంటే కొడతాం. తిట్టాలనుకుంటే తిడతాం. అంటే మన ప్రమేయంతో చేసే పనిని కర్మ అంటారు. దానికి ఫలితం అనుభవించాల్సొస్తుంది. కానీ క్రియ అంటే మన ప్రమేయం లేకుండా జరిగే పని. అంటే మన శరీరంలో మన ప్రమేయం లేకుండా, ఎటువంటి ఆదేశం లేకుండా జరిగే పనిని క్రియ అంటారు. ఉదాహరణకి శ్వాసక్రియనే కనుక మనం తీసుకున్నట్లయితే, మనం నాసికం ద్వారా శ్వాస తీసుకుంటూ ఉంటాం, వదులుతూ ఉంటాం. మనం ఎక్కడా కూడా శ్వాస తీసుకో, వదులు అని చెప్పి ఎటువంటి ఆదేశాలు ఇవ్వం. కానీ మనం తింటున్నా, తాగుతున్నా, పడుకుంటున్నా, చదువుతున్నా, ఏ పని చేస్తున్నా ఆ శ్వాసక్రియ మన ప్రమేయం లేకుండా పని చేస్తూనే ఉంటుంది. అదే విధంగా జీర్ణకోశ క్రియని తీసుకుంటే మనం ఆహారం తీసుకుంటాం. ఎక్కడా కూడా నువ్వు అరుగు, త్వరగా ఆకలేసేలా చెయ్యి అని మనం ఆదేశాలివ్వం. కానీ ఆ జీర్ణక్రియ డైజెస్ట్ చేసి మళ్ళీ ఆకలేసేలా చేస్తుంది. మన ప్రమేయం లేకుండా దాని పనది చేసుకుపోతుంది. అలాగే ఊపిరితిత్తుల నుండి శుద్ధ రక్తం గుండె ద్వారా శరీరానికి, శరీరం నుండి అశుద్ధ రక్తం గుండె ద్వారా మళ్ళీ ఊపిరితిత్తులకి ప్రసరిస్తూ ఉంటుంది. దీన్నే రక్త ప్రసరణ క్రియ అంటూ ఉంటారు. మరి ఇది కూడా మన ప్రమేయం లేకుండానే జరుగుతూ ఉంటుంది. ఇలా మన శరీరంలో 200కు పైగా క్రియలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి. మరి ఇవన్నీ మన ప్రమేయం లేకుండా ఎలా జరుగుతున్నాయి అనే విషయం మనం తెలుసుకోవాలి. ఆలోచించాలి. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే మన శరీరంలో ఉన్న ఆత్మశక్తి వల్ల. ఆత్మ అంటే భగవంతుడు. కానీ అందరూ ఏమంటారంటే, ప్రాణం ఉండడం వల్ల క్రియలు పనిచేస్తున్నాయి. ప్రాణం పోతే క్రియలు ఆగిపోతాయి అంటుంటారు. కానీ నిజానికి మన శరీరంలో ఉన్న ఆత్మశక్తే ఈ క్రియలన్నిటిని ఎటువంటి లోపం లేకుండా మనుగడ మనుగడ సాగిస్తూ ఉంది. ఈ క్రియలే మన శరీరాన్ని, మన భాగాలను, మన క్రియలను పనిచేసేలా చేస్తుంది. మరి మన ఇంట్లో ఎన్నో కరెంట్ పరికరాలు ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా విద్యుత్ శక్తితో పనిచేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే విద్యుత్ శక్తి ఆగిపోతుందో, ఆ పరికరాలన్నీ కూడా ఆగిపోతాయి. అదే విధంగా మానవుడి శరీరంలో ఈ ఆత్మశక్తి ఉన్నంత సేపు శరీరం పనిచేస్తూనే ఉంటుంది. ఈ క్రియలన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఈ ఆత్మశక్తి తగ్గుతుందో, ఈ క్రియలలో లోపాలవి ఏర్పడుతూ ఉంటాయి. ఇప్పుడు ఆత్మశక్తి తక్కువైనప్పుడు అంటే విద్యుత్ శక్తి తక్కువైనప్పుడు కొన్ని పరికరాలు ఆగిపోతూ ఉంటాయి. మన ట్యూబ్ లైట్‌నే తీసుకుంటే ఆగిపోతుంది. అలాగే మానవుడి శరీరంలో కూడా ఆత్మశక్తి తక్కువైనప్పుడు కొన్ని క్రియలు ఆగిపోతూ ఉంటాయి. దానికి ఉదాహరణ ఏమిటి అంటే, ఒక ప్యాంక్రియా గ్రంథిని కనుక మనం తీసుకున్నట్టయితే, ఒక ప్యాంక్రియా ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. ఆ ఇన్సులిన్ బాడీలో మనం తీసుకునే ఆహారంలో ఉన్న షుగర్‌ని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్యాంక్రియా గ్రంథి పని చేయలేదో, ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేదో, మనం తీసుకునే ఆహారంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ రక్తంలో
షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. అప్పుడు డాక్టర్ అంటాడు, షుగర్ వచ్చింది అంటూ ఉంటాడు. మరి అలా షుగర్ వచ్చిన వాళ్ళకి అనేక రోగాలు అంటే కంటి చూపు మందగించడం, పళ్ళు పటుత్వం కోల్పోవడం, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, పెరాలిసిస్ రావడం, ఇంకా ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా ఆ భాగం మొత్తం తీసేయాల్సొస్తుంది సెప్టిక్ అయిపోవడం వల్ల. ఇలా షుగర్ వ్యాధి రావడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఈ పాన్‌క్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం వల్లే ఈ రోగం వచ్చింది కనుక, ఆ ఇన్సులిన్‌ని బయట నుంచి అంటే తాత్కాలికంగా డాక్టర్ ఇస్తూ ఉంటాడు. అంటే వ్యాధి తీవ్రతను బట్టి కొంతమందికి టాబ్లెట్లు ఇస్తాడు. మరి కొంతమందికి ఇంజెక్షన్ చేసుకోమంటూ ఉంటారు. అంటే ఆహారం తీసుకునే ముందు ఇటువంటి ఇన్సులిన్‌ని పంపించడం వల్ల ఆహారంలో ఉన్న షుగర్ లెవెల్స్‌ని అది న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది. అలా బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి ఎప్పుడు కూడా నార్మల్‌గా ఉంటాయి. కానీ ఇలా ఎన్నాళ్ళు వాడినా ఈ జబ్బు తగ్గట్లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. మరి అది తాత్కాలికమే కానీ శాశ్వతమైన పరిష్కారం కాదు. అందుకే ఆ జబ్బు తగ్గట్లేదు. ఎప్పుడైతే దీనికి శాశ్వతమైన పరిష్కారం అంటే ఇన్సులిన్ గ్రంథిని మనం పనిచేయించగలుగుతామో, అప్పుడే ఈ షుగర్ వ్యాధి నుంచి బయటపడగలుగుతాం. మరి ఆ ఇన్సులిన్ పనిచేయాలి అంటే ఎలాగైతే ఆహ్, ట్యూబ్‌లైట్ విద్యుత్ శక్తి తగ్గడం వల్ల ఆగిపోతుందో, మళ్ళీ విద్యుత్ శక్తి పెరగగానే పనిచేస్తుందో, అదే విధంగా మానవుడి శరీరంలో ఆత్మశక్తి వల్ల ఆగిపోయిన పాన్‌క్రియా గ్రంథి మళ్ళీ ఆత్మశక్తి పెంచడం ద్వారా ఇది తిరిగి పనిచేస్తుంది. ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ఆ షుగర్ వ్యాధి నుంచి బయటపడగలుగుతారు. అదే విధంగా ఆత్మశక్తి తక్కువైనప్పుడు శరీరంలో కొన్ని భాగాలు స్లోగా పనిచేస్తాయి. అంటే విద్యుత్ శక్తి తక్కువైనప్పుడు ఫ్యాన్‌లవి ఎలా స్లోగా తిరుగుతాయో, అదే విధంగా ఆత్మశక్తి తక్కువైనప్పుడు శరీరంలో కొన్ని భాగాలు, కొన్ని క్రియలు స్లోగా పనిచేస్తూ ఉంటాయి. దానికి ఉదాహరణ జీర్ణక్రియ. కొంతమందికి తిన్న ఆహారం సరిగా డైజెస్ట్ కాదు. ఆకలి వేయదు. ఒక్కొక్కసారి కడుపు నొప్పి కూడా వస్తుంది. మరి అలాంటి వాళ్ళకి నీకు జీర్ణశక్తి తగ్గింది అని చెప్పి తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోమని, ఇంకా కొన్ని టానిక్‌లు ఇస్తూ ఉంటారు అరగడానికి. అలా ఎన్నాళ్ళు వాడినా కూడా వాళ్ళకి సెట్ అవ్వదు. దానికి కారణం ఏమిటి? ఈ ఆత్మశక్తి లోపించడం. మరి ఎప్పుడైతే ఈ ఆత్మశక్తిని పెంచుకుంటామో ఆ జీర్ణక్రియ, ఆ జీర్ణశక్తి పెరిగి ముందులా పనిచేస్తూ ఉంటుంది. అదే విధంగా మరి విద్యుత్ శక్తి తక్కువైనప్పుడు కొన్ని ఇంట్లో ఉన్న పరికరాలు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. ఏసీ, ఫ్రిడ్జు, వాషింగ్ మిషన్ ఇలాంటి పెద్ద పెద్ద పరికరాలు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. అదే విధంగా మానవుడి శరీరంలో కూడా ఆత్మశక్తి తక్కువైనప్పుడు కొన్ని కొన్ని క్రియలు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. అంటే ఈ వ్యాధికారక క్రిములు కణాలపై దాడి చేస్తూ నిరంతరం దాడి చేస్తూ కొన్ని భాగాలను క్షీణింపచేస్తాయి. అలా జరిగినప్పుడు అక్కడ పెయినొస్తే డాక్టర్ ఏమంటాడంటే క్యాన్సరో, ఎయిడ్సో వచ్చిందంటూ ఉంటారు. మరి అటువంటి భాగం వల్ల మిగతా భాగాలకు కూడా అది వ్యాపించకుండా ఆ భాగాన్ని తొలగించాలి అంటూ ఉంటారు. అలా తొలగించడానికి రేడియేషన్ ద్వారానో, లేకపోతే ఆపరేషన్ చేసో ఆ భాగాన్ని తొలగిస్తారు. కానీ ఈ ఆత్మశక్తి తక్కువగా ఉండడం వల్ల ఎంత ప్రయత్నించినా కూడా అది వ్యాపిస్తూనే ఉంటుంది. శరీర భాగాలన్నిటిని కూడా క్షీణింపచేస్తుంది. అలా ప్రాణానికి హాని జరగొచ్చు. కనుక మనం చూసుకున్నట్లయితే స్లోగా పనిచేసినా, ఆగిపోయినా, పూర్తిగా డ్యామేజ్ అయినా కూడా కారణం ఆత్మశక్తి తగ్గడమే. మరి ఈ ఆత్మశక్తి తగ్గడానికి కారణం మానసికమైన ఆందోళనలు, ఆలోచనలు, ఇంకా డిప్రెషన్. దానితో పాటు మలినమైన ఆహారం తీసుకోవడం. అంటే అశుద్ధమైన మాంసాహారం తీసుకోవడం. కనుక ఎవరైతే ఈ ఆహార నియమాలు పాటిస్తూ, ఈ ఆత్మశక్తిని పెంచుకునే తీవ్రమైన ధ్యానం చేస్తారో వాళ్ళు ఈ దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడగలుగుతారు. మరి ఈ క్యాన్సర్ లాంటివి ప్రాథమిక స్థాయిలో కనుక మనం తెలుసుకోగలిగితే వాటి నుండి కూడా మనం బయటపడగలుగుతాం. ఇక మూడవది కర్మల వల్ల వచ్చే రోగాలు. ఇక్కడ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎన్ని చేసినా కూడా కొన్ని కొన్ని రోగాలు సడెన్‌గా వస్తూ ఉంటాయి. అనుకోకుండా వస్తూ ఉంటాయి. మరి అటువంటి రోగాలు వచ్చినప్పుడు దానికి కారణం అర్థం కాదు. ఇంత జాగ్రత్తగా ఉన్నాం ఎందుకొచ్చాయి అనుకుంటూ ఉంటారు. దానికి కారణం
కర్మలు. అంటే గతంలోనూ, గత జన్మల్లోనూ వీరు చేసిన హింసాపూరితమైన కర్మల వల్ల ఈ జన్మలోనో లేకపోతే ఇప్పుడో అటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. అంటే అబలలను లేకపోతే అల్పులను బాధించడం, జీవహింస చేయడం. వీటి వల్ల ఆ శరీరానికి కలిగించిన ఆ హింసను వీళ్ళ శరీరంతో రోగం రూపంలో అనుభవిస్తూ ఉంటారు. అందుకే అంటారు కదా! పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అంటూ ఉంటారు. అంటే మనం పూర్వంలో చేసిన కర్మల ఫలితాన్ని ఈ జన్మలో రోగం రూపంలో అనుభవిస్తూ ఉంటాం. పూర్వ జన్మే కాదు. గతం అంటే ఈ జన్మలోనే గతంలో చేసిన కర్మల వల్ల కూడా అనుభవిస్తూ ఉంటాం. దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. మరి దీన్నే శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పడం జరిగింది. మనం ఏది ఎటువంటి కర్మ చేస్తామో అటువంటి ఫలితాన్ని అనుభవిస్తాము. అలాగే జీసస్ కూడా ఏది విత్తుతావో అదే కోసుకుంటావు అని చెప్పడం జరిగింది. ఇలా ఎంతో మంది మహానుభావులు కర్మ సిద్ధాంతం గురించి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మనం ఎటువంటి హింస ఇస్తామో అటువంటి హింసని మనం కూడా అనుభవించాల్సి వస్తుంది. మరి ఇటువంటి కర్మల వల్ల వచ్చే రోగాలను రాకుండా ఉండాలి అన్నా, వచ్చిన రోగాల నుంచి బయటపడాలి అన్నా మనకున్న రెండే 2 మార్గాలు ఏంటి అంటే, ఒకటి అనుభవిస్తే పోతాయి. ఇంకొకటి ఆ పాపం పోతే పోతాయి అంటారు. అంటే ఎటువంటి కర్మ అయినా కూడా కొన్నాళ్ళు అనుభవిస్తే అది పోతుంది. ఎటువంటి కర్మ అయినా కూడా. అలాగే ఈ విషయం ఒక ఆత్మజ్ఞానికి, ఒక యోగికి మాత్రమే తెలుసు. అందుకే ఇదంతా కూడా ఈ రోగమంతా కూడా నా కర్మ ఫలమే అని అర్థం చేసుకుంటాడు కనుక, ఆ కర్మని ఆత్మశక్తి పెంచుకోవడం ద్వారా చాలా సహనంగా, ఓర్పుగా అనుభవిస్తాడు. అలా కొన్నాళ్ళకి ఆ కర్మ నుండి బయటపడతాడు. ఆ రోగం తొలగిపోతుంది. మరి అలా అనుభవించలేని వాళ్ళు, ఆ బాధను భరించలేని వాళ్ళకి ఇంకేదైనా మార్గం ఉందా అంటే ఉంది. అదే పాపం పోతే పోతుంది. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. అంటే మనం ఈ ధ్యానం చేయడం వల్ల, ఈ ఆత్మశక్తి పెంచుకోవడం వల్ల, అనుభవపూర్వకంగా పొందే జ్ఞానం వల్ల మనం ఈ కర్మలన్నిటి నుండి కర్మల్ని దగ్ధం చేసుకోగలం. అంటే మన జ్ఞానం ఎలా ప్రజ్వలించాలి అంటే అగ్నిలా ప్రజ్వలించాలి. ఏ జీవిని ఇంక నేను హింసించకూడదు అని నిర్ణయించుకున్నప్పుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి హింస చెయ్యనప్పుడు, మనం గత జన్మల్లో ఎంత హింస చేసినా కూడా, ఆ కర్మంతా కూడా తొలగిపోతుంది. మనకి అప్పటినుంచి ఎటువంటి రోగాలు రావు. ఒకవేళ వచ్చినా మనం ఆత్మశక్తితో అనుభవించగలుగుతాం. ఆ సహనంతో, ఓర్పుతో ఆత్మజ్ఞానులు ఎలా అయితే భరించగలరో మనం కూడా అలా భరించగలుగుతాం. కనుక ఒకటి అనుభవిస్తే పోతాయి. 2 ఆత్మజ్ఞానం పొందుతూ, ఈ ఆత్మశక్తిని పెంచుకుంటూ, అనుభవపూర్వకంగా ఆత్మజ్ఞానం పెంచుకున్నప్పుడు ఆ అగ్నిలో కర్మలు దగ్ధమవుతాయి. తద్వారా ఆ రోగం నుంచి బయటపడతాం. ఇక్కడ పత్రిజీ గారు కూడా చెప్పారు. మనకి ఎటువంటి రోగం వచ్చినా మందుల ద్వారా కాకుండా మన శరీరంలో అంతర్లీనంగా ఉన్న ఆత్మశక్తిని పెంచుకోవడం ద్వారా ఆ రోగాల నుంచి బయటపడగలం. కనుక మందులు వాడొద్దు. అవి విషపూరితం అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే క్రియల వల్ల వచ్చే రోగాలైనా, కర్మల వల్ల వచ్చే రోగాలైనా, క్రియల వల్ల వచ్చే రోగాలైనా ఏవైనా కూడా ఈ ఆత్మశక్తి పెంచుకోవడం ద్వారా బయటపడగలుగుతాం. కనుక ధ్యానం చేద్దాం. సరైన ఆహార నియమాలు పాటిద్దాం. ఈ వ్యాధుల వల్ల వచ్చే దుఃఖం నుండి బయటపడి ఆనందంగా జీవిద్దాం. మరి నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన